మరిన్ని రాష్ట్ర వ్యాప్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చేనేత మరమక్కల కార్మికులకు ఉచిత విద్యుత్ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వే ఉపాధ్యాయురాలిగా మారారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ టీచర్గా మారి విద్యార్థులకు గణితంలో మెళకువలు నేర్పించారు. వృత్తికి వన్నె తెచ్చేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని సూచించారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బైక్ పై తిరుగుతూ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. బైక్ పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురంలో భూమి విషయంలో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పెదనాన్న చిన్నాన్న కుమారుల మధ్య దాడుల్లో నాగులురయ్య చనిపోయారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాతాన్న సముద్రంలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. పొలంలో ఉన్న ట్రాక్టర్ను ఇంటికి తీసుకెళ్తుండగా పంట కాలువల్లోకి దూసుకెళ్లి బోల్తా పడ్డంతో ఈ దుర్ఘటన జరిగింది. కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మెర్లలో దాల్మియా సిమెంటు పరిశ్రమలో పనిచేస్తున్న కృష్ణారెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 45 తులాల బంగారం, కిలో వెండి, 6 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తికెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల భూదందాపై మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి మంత్రి పార్థసారథి, విజయనగరం డీసీసీబీ చైర్మన్ కమిడి నాగార్జున అర్జీలు స్వీకరించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో మద్యం అమ్మిన నరసరావుపేట గ్రామీణ పీఎస్ హోంగార్డు కోటేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. మహాశివరాత్రి తిరునాళ్లలో హోంగార్డు కోటేశ్వరరావు విధులు నిర్వహించకుండా మద్యం అమ్మిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ హోంగార్డును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.